ప్రాణం పోయిన మేషరాశివారు ఈ డిసెంబర్ నెలలో ఈ ఒక్క వస్తువుని పొరపాటును కూడా బయటకి ఇవ్వకండి. దరిద్రం వెంటాడుతుంది. వీడియో చూడకపోతే చాలా నష్టపోతారు. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8855583632. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశిగా చెప్పుకుంటాం. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశి వారిని గమనించుకున్నట్లయితే ఈ రాశి వారిలో కొంచెం దుడుకు స్వభావం అనేది కనిపిస్తుంది. అలానే చాలా చురుగ్గా కూడా ఉంటారు. ఎప్పుడు కూడా తాను అనుకున్న పనే చేయాలనుకుంటారు. బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువిస్తారు. వీరికి స్నేహితులతో అధిక సమయం గడపడానికి ఎంతగానో ఇష్టం. ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటారు. చిన్నతనంలో జరిగినటువంటి ఏవైతే అవమానాలు కానీ లేకపోతే ఇబ్బందులు కష్టాలు ఉన్నాయో వాటిని ఎప్పుడు కూడా మర్చిపోరు. వాటన్నిటినీ మనసులో పెట్టుకొని జీవితంలో ఉన్నతమైన స్థానాలకి ఎదగాలనే కోరిక అనేది మరింత బలంగా ముందుకు నడిపించుకుంటూ ఉంటారు. అలానే ఈ రాశివారు విద్య విషయంలో కూడా ఎంతో ఆసక్తిగా ఉంటారు. ఏదైనా ఒక పని చేసినప్పుడు తమకు తెలియకుండానే పోటీ పెట్టేసుకుంటారు. అంటే అవతల వ్యక్తి కన్నా తాను కొంచెం ముందు చేయాలి, అవతల వ్యక్తి కన్నా బాగా చెయ్యాలని తనలో తానే పోటీ అనేది ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. ఇది కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ముందుకు నడిపించిన, కొన్ని సందర్భాల్లో నిరుత్సాహపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏంటంటే కోపంగా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న విషయాలు కూడా కోపడిపోతారు. అయితే ఈ కోపం వచ్చినప్పుడు ఎంతగానో ఇష్టపడే వ్యక్తులు కూడా వదిలేసుకుంటారు. దీని కారణంగా వీరు తర్వాత బాధపడినప్పటికీ కోపంలో ఏం చేస్తారో వీరికే తెలియదు. చెడ్డ వ్యక్తులకి, చెడు సావాసాలకి అస్సలు దగ్గరికి వెళ్ళరు. తల్లిదండ్రులే వీరి యొక్క ప్రధాన బాధ్యతగా భావిస్తారు. వారే వీరికి బలం బలహీనతగా చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు ఎప్పుడు కూడా చెప్పే పనులే చేస్తారు. అతిశయోక్తిగా మాట్లాడటం కానీ ఇతరుల ముందు తమ గొప్పలు చెప్పుకోవడం లేదా ఒకరిని తమతో పోల్చి కించపరచడం ఇలాంటివి ఏవి కూడా ఈ రాశివారికి నచ్చవు. అయితే డిసెంబర్ నెలలో ఒక వస్తువును మాత్రం మీరు ప్రాణం పోయినా ఇవ్వకండి. కొన్ని వస్తువులు మనకు తెలియకుండా ఇతరులకి సహాయం చేద్దాం ఇస్తూ ఉంటాం. కానీ ఈ వస్తువులు ఇవ్వడం వల్ల మనకు ఉన్నటువంటి అదృష్టాన్ని మన చేతులారా ఇంటి నుండి బయటకు పంపేసినట్టు అవుతుంది. అయితే అలాంటి వస్తువులు కనుక ఈ మాసంలో మీరు ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి ధనం ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా బయటకు అనేది వెళ్ళిపోతుంది. ఆ వస్తువులు ఏంటో తెలుసుకునే ముందు రంగాల వారీగా ఒక్కసారి మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకుందాం. మేషరాశికి సంబంధించిన విద్యార్థులు వృత్తి సంబంధిత కోర్సుల్లో ప్రావీణ్యం సంపాదించుకుంటారు. అలానే విద్యా ప్రదేశంలో గౌరవ మర్యాదలు దక్కించుకుంటారు. విద్యార్థులు కష్టపడే తత్వం అనేది పెరుగుతుంది. అయితే ఈ మాసంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు మునుపటితో పోలిస్తే మరికొంత అధిక సమయాన్ని అయితే ఖచ్చితంగా కేటాయించాలి. టార్గెట్లు అనేవి దగ్గరికి రావడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం కారణంగా అనారోగ్య సమస్యలు అనేవి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశమే కనిపిస్తుంది. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపార పరంగా ఎంతో కాలంగా నూతన పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ పెట్టుబడికి తగ్గ రుణాలు మంజూరు కాక ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి ఖచ్చితంగా ఈ సమయంలో రుణాలు అనేవి మంజూరు అవుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఆ రుణాలు ఉపయోగించి చేసేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే మేషరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో విదేశాలకు సంబంధించి తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. అలానే ఈ రాశివారి మాసంలో అధికంగా శుభవార్తలు కూడా వినే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో కనుక ఆటంకాలు ఏర్పడుతున్నట్లయితే ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతుల పూజ చేయించుకోవడం మంచిది. కుదరనిచో మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన కనుక ప్రారంభించినట్లయితే సర్ప సంబంధిత వివాహ సంబంధిత దోషాలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోయి తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు. దాంపత్య జీవితం వారీగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. దంపతులు ఇద్దరు కూడా అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తారు. ఈ సమయంలో ఇద్దరు కూడా కుటుంబాన్ని అభివృద్ధి పరచడానికి తమ ఆర్థిక పరిస్థితి
అభివృద్ధి పరచడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అయితే మేష రాశి వారికి ఖర్చులు కూడా ఈ మాసంలో చాలా వరకు తగ్గుతాయి. అనవసర ఖర్చులు అన్నింటినీ కూడా తగ్గించడానికి ప్రయత్నిస్తారు. ఏవైతే కోరికలు ఉంటాయో వాటిని చాలా వరకు కూడా అదుపులో పెట్టుకుంటారు. ఇతరులు ఏదైనా కొంటే దాన్నే కొనేయాలన్న కోరిక వీరికి అధికంగా ఉంటుంది. అటువంటి వాటన్నిటిని కూడా నియంత్రణలో పెట్టుకుంటారు. అయితే ఈ రాశివారి మాసంలో ఒక వస్తువుని అయితే ఇవ్వకండి. దాదాపు సంవత్సరం అయితే పూర్తయిపోతుంది. ఈ వస్తువును కనుక ఇచ్చినట్లయితే ఇక తర్వాత సంవత్సరం నుండి కూడా మీకు వచ్చేటువంటి ఆర్థిక లాభం ఏదైతే ఉందో దాన్ని మీ చేతులారా మీరే బయటకు ఇచ్చేసినట్టు అవుతుంది. అవేంటో తెలుసుకుందాం. ఎవ్వరికీ కూడా రుద్రాక్షలు అయితే మన చేతితో ఇవ్వకూడదు బహుమతిగా కూడా. ఎందుకంటే రుద్రాక్షలు శివుడికి ఎంతో ప్రీతికరమైనవి. వాటిని కనుక ఇచ్చినట్లయితే మనకు ఉన్నటువంటి అదృష్టాన్ని ఇచ్చినట్లు లెక్క. అలానే ముందుగా ధనం అంటే అందరికీ గుర్తొచ్చేది లక్ష్మీదేవి. లక్ష్మి అంటే సాక్షాత్తు సిరి సంపద, అలానే సుగంధం ఎక్కడైతే ఉంటుందో లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా పూజా మందిలో సుగంధభరితమైన అగరబత్తులు లేకపోతే సుగంధభరితమైన ద్రవ్యాలు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ సమయంలో ఇంటిలోంచి సుగంధాన్ని బయటకు ఇవ్వకండి. మనం రోజు వంట చేసే సామాన్లో కూడా సుగంధానికి సంబంధించినవి ఉంటాయి. సహజంగా మన ఇంటి పక్కవారు కానీ లేకపోతే పొరుగువారు ఎవరైనా కూడా ఏదైనా వస్తువు అయిపోయినట్టయితే మనం ఒకరింటికి ఒకరు వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం. ఈ సమయంలో మాత్రం మీ ఇంట్లో సుగంధాన్ని మాత్రం మీ చేతుల మీదకి అస్సలు బయటకు ఇవ్వకండి. ఇలా ఇచ్చినట్లయితే ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. యాలకులు, లవంగాలు కూడా మన సుగంధానికి ప్రతీకగా చెప్పుకుంటూ ఉంటాం. అలానే పర్ఫ్యూమ్ ఎప్పుడు కూడా సుగంధం వెదజిల్లుతూ ఉంటుంది. అటువంటి వాటిని కూడా మీరు ఎవరికి గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవ్వకూడదు. మనకి తెలుసో తెలియకో ఇలాంటి చిన్న చిన్న వస్తువులు మనం ఇస్తూ ఉంటాం. అయితే ఈ మాసంలో మాత్రం అస్సలు ఇవ్వకండి. ఇచ్చినట్లయితే మీరే ఇబ్బందులు పడవలసి ఉంటుంది. అలానే ఈ రాశికి సంబంధించి ఈ మాసంలో రాజకీయ పరంగా బాగా కలిసి రాబోతుంది. రాజకీయ పరంగా నూతనంగా ఎవరైతే రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో వారికి మంచి అవకాశాలు అయితే దక్కుతాయని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో జాగ్రత్తగా ఉండండి. కొంతమంది మీ స్నేహితులుగా ఉంటూ మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కానీ లేదా మీ యొక్క డబ్బును కానీ ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అలానే మేషరాశి వారికి వంశ పారంపర్య ఆస్తులు గత కొన్ని సంవత్సరాలుగా ఏవైతే వివాదాల్లో ఉన్నాయో అవి ఒక అడుగు ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు. అయితే వచ్చే అవకాశం అనేది 50-50గానే ఉంది. కానీ మీరు నిరుత్సాహపడకండి. ఏం జరిగినా కూడా మీ మంచికని వెళ్ళండి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు ఎప్పుడూ కొలిచేటువంటి ఇష్ట దైవం అలానే ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారిపై నమ్మకాన్ని వేసి ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీకు రావాల్సినవన్నీ కూడా లభిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే గతంలో పోగొట్టుకున్నటువంటి విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మాసంలో దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతుల కొరకు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అలానే జీవితంలో ముందుకు వెళ్ళడానికి కావాల్సిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. విందు వినోదాల్లో కూడా అధికంగా పాల్గొంటారు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.